ఎన్ని గంటలు ఉంది ఇంకా మిగిలి ఇప్పుడు? అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఆయన ఆ గంటలలో డెడ్ టీవీలో వేస్తారు కదా, నెక్స్ట్ 48 అవర్స్లో బొమ్మ వేసేది ఉంటే ప్రపంచ వరల్డ్ కప్ కానీ ప్రపంచంలో పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు కింద మిగిలిన సమయం వేస్తారు. మరి ఆయన మాట్లాడిన తర్వాత మిగిలిన సమయం ఎంత ఉందంట? అయిపోయిందా? అయితే ఇమీడియట్గా మళ్ళీ ఎక్స్టెన్షన్ అడగమని చెప్పండి, మళ్ళీ ఇస్తాం టైము. ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉంటే ఆయనకు అంత సమాచారం ఉంటే అసలు ఎగిరెగిరి నా దగ్గర ఏమైనా సమాచారం ఇవ్వండి, నేను 15 నిమిషాల ప్రెస్ మీట్ పెడతాను. మళ్ళీ డెడ్ లైన్ కూడా ఉండదు దానికి. నేను ఇంటికా నుంచి వీలైతే మెట్రోలు నన్ను వస్తా ఫాస్ట్గా ట్రాఫిక్ ఉంటే. అరే పెట్టలేదంటే వాళ్ళు 48 గంటలు టైం ఇచ్చిండు కదా. మేము ఇప్పుడు ఆయన కాడ ఏ ఆధారాలు ఉన్నా 400 ఎకరాల గురించి అందులో బీజేపీ ఎంపీ ఉండంటుండు, మరి ఎందుకు ఇంకా ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాలుతాయి కదా? ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 దొరుకుతాయి కదా ఒకటే దెబ్బకు. మరి ఎందుకు ఆవేశపడతలేడు చిన్న దొర? మీరే అడగండి ఒకసారి నా తరఫున. కేటీఆర్ ఏదైతే కూలికి పెట్టుకుండో బొమ్మలు తయారు చేయనికి, బొమ్మలు వేయనికి, వేరే వాళ్ళ మీద విష ప్రచారం చేయడానికి అరెస్ట్ చేసరికి కేసీఆర్కి కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే రోజు కంపల్సరీ బొమ్మలు వేయాలి. ఏ బొమ్మలు? మార్పుడు బొమ్మలు. నిన్న మొన్న ఏదో కేసు పెట్టడంతో ఆ బిజినెస్ కొద్దిగా బంద్ అయింది. ఆ పిల్లల్ని ఎవరో పాపం ఇచ్చే 2000 ఇస్తాడో 5000 ఇస్తాడో రోజుకు, కానీ పాపం వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పుడు తిడుతుర్రు. అవసరం అరా మీకు ఆ పనికిరాని పంచాయతీలో పోయి ఆ బొమ్మలు తయారు చేసేది ఎందుకని? సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒకటి అనాలి కదా ప్రభుత్వాన్ని, వాళ్ళ తరఫున వకాలత్ తీసుకున్నట్టు. డెఫినెట్గా 10 ఏళ్ల పరిపాలన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడున్న అధికారులు మనం కొత్త అధికారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు అంటే కూడా మీకు ఒకటి చెప్తా. 2016 నేను మొన్న పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన, మీ అందరు చూసే ఉంటారు. 2016లో లాస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ రివ్యూ జరిగింది మనకు. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి రివ్యూ జరగాలి. అంటే 2021 డెడ్ లైన్ లాస్ట్ టైం. మనకు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా తక్కువ ఉన్నారు. మనకు నిజంగానే మల్టిపుల్ లేరు మన దగ్గర.